ఈ ఫిబ్రవరి నెల దేవుని వాగ్దానము. నీకు వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన నెల జనవరి నెలంతా దేవుడు మనల్ని ఎంతో సురక్షితంగా ఆయన కృపలో కాపాడినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిబ్రవరి నెల వాగ్దానము చదువుకుందాము. 2వ దినవృత్తాంతములు 7:15. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనము ప్రార్థించినప్పుడు, ఎక్కడ ప్రార్థించినా, మరి ఏ స్థలమందు ప్రార్థించినా, మనం హృదయంలో ప్రార్థించినా, ఆయన నా హృదయంలో ఉన్న యొక్క ఆశను, మన హృదయం యథార్థంగా మరి ప్రార్థించినటువంటి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. ఎప్పుడు కూడా మన హృదయంలో మరి ప్రార్థించాలని ఆశ, దేవుని వాక్యం చదవాలని ఆశ, మరి ఎప్పుడు మన హృదయాన్ని పరీక్షిస్తున్న దేవుడు మన హృదయము మరి ఆయన వైపు, ఆయనకు దగ్గరగా ఉంటుందా, మరి మనము లోకానుసారంగా మరి ఎప్పుడు కూడా మరి దేవునికి దగ్గరగా ఉండకుండా మరి లోకానుసారమైనటువంటి మరి మన యొక్క మరి జీవితాలు మరి దేవునికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నప్పుడు మరి లోకంలో ఎన్నో మరి సమస్యలు మనకు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యల వైపు కాకుండా మరి ఆ సమస్యల గురించి మరి ఎప్పుడు ఏ స్థలమందు ఎక్కడ ప్రార్థించినా ఆయన కనుదృష్టి మరి మన యొక్క ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. మన యొక్క ప్రార్థన ఆయన చెవులలో జొచ్చి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన చెవులలో జొచ్చి ఉంటుంది. మన యొక్క ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, ఏ సమస్యలో ప్రార్థించినా, ఏ బాధలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆయన కృపని ఎప్పుడు మరి ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, మరి ఏ సమస్యలో, ఏ బాధలో, మరి ఏ యొక్క అనారోగ్య స్థితిలో ఉన్నా మనని ఎప్పుడు కూడా వెన్నంటి మన యొక్క ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. మన యొక్క ప్రార్థన దేవుని యొక్క చెవులలో వచ్చి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడు దేవుని సన్నిధికి మరి దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యం చదవాలి. ప్రతిదినము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు మనం ఎప్పుడు కూడా మరి ఆలస్యమైన కూడా అద్భుతంగా దేవుడు మనకి జవాబిచ్చేవాడు. మన యొక్క ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నుంచి ఆయన యొక్క మరి మొర ఆలకించే దేవుడు అయినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు. ఆయన యొక్క సన్నిధిని మోకరించిన ప్రతి బిడ్డను ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. మన యొక్క ప్రార్థన మీద ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ మన యొక్క సమస్యలు ఆయన వైపు, ఆయన యొక్క మరి మన యొక్క కనుదృష్టి ఆయన వైపు మన మనస్సు కేంద్రీకరించి ప్రార్థించినప్పుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి సమస్యలో మనల్ని ఆదరించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క వాగ్దానము చూస్తే ప్రతి బిడ్డ దీవించబడును గాక. ప్రార్థన. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీ నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, గడిచిన నెలంతా ఎంతో సురక్షితం కాచి కాపాడినావు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఈ వాగ్దానం నా ప్రభా నాయన, అయా పరిశుద్ధాత్మల నా తండ్రి వాగ్దానం చేసిన ప్రతి బిడ్డ దీవించబడును గాక. మరి ఏ బిడ్డ అనారోగ్య స్థితిలో ఉంటుందో ప్రభా, ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఏ బిడ్డ యొక్క సమస్యలో నాయన, ఏ బాధలో, ఏ దుఃఖంలో అయా ప్రభా నాయన, ఎలాంటి అప్పుల బాధలు, ఎలాంటి గర్భఫలం లేని పరిస్థితిలో ఉంటున్నారో వారి యొక్క నాయన అయా ప్రభ బాధలో నాయన మీరు తోడుండండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి ప్రభా. అప్పుల్లో ఉన్న బిడ్డల్ని ఆదరించి అప్పుల బాధలు తీర్చండి తండ్రి నా ప్రభ. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన వైపు నీ కనుదృష్టి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాగ్దానం నూరంతలుగా ఫలింపజేసి అయా నీ సన్నిధి తోడుగా ఉంచి నీ నామానికి మహిమ చెల్లిస్తూ, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.